దుర్యోధనుడు శకుని తమ వ్యూహాన్ని ఎలా చెప్పాలో బాగా ఆలోచించుకొని ఆ తర్వాత ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్లారు. శకుని భరించలేని బాధ నటిస్తూ ఇలా అన్నాడు. రాజా, దుర్యోధనుడు తట్టుకోలేని మానసిక క్షోభతో కుమిలిపోతున్నాడు. అతని ముఖం పాలిపోయింది. రోజు రోజుకి చిక్కిపోతున్నాడు. ఎప్పుడో ఏదో పోగొట్టుకున్న వాళ్లాగా ఎటో చూస్తూ కూర్చుంటున్నాడు. నీకేమైందని ఎన్నిసార్లు అడిగినా మా ఎవరికి ఏం చెప్పట్లేదు. నీ పెద్ద కొడుకుని ఇంక నువ్వే రక్షించుకోవాలి అని అన్నాడు. కొడుక్కి ఏమైందో అని ధృతరాష్ట్రుడు తల్లడిల్లిపోయాడు. ఆ తర్వాత దుర్యోధనుడి దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు. నాయనా, ఈ విశాల సామ్రాజ్యం, కురువంశీయుల ఐశ్వర్యం అన్నీ నీవే. ఇవన్నీ నీకోసమే ఉన్నాయి. నీ సుఖం కోసము, నీ ఆనందం కోసమే ఉన్నాయి. ఇన్ని ఉన్నా నీకు బెంగ దేనికి? సేవకులు నీకు రుచికరమైన ఆహారం వండిపెట్టి వడ్డిస్తున్నారా లేదా? నీకు నచ్చే అమూల్యమైన వస్త్రాలు రోజు తెచ్చిస్తున్నారా లేదా? అందమైన ఆడవాళ్లు రోజు నిన్ను సేవించడానికి వస్తున్నారా లేదా? ఎక్కడికైనా ట్రావెల్ చేయాలనుకుంటే అన్ని ఏర్పాట్లు కరెక్ట్ గా జరుగుతున్నాయా లేదా అని అడిగాడు. దుర్యోధనుడికి చిరాకు అనిపించి ఇలా అన్నాడు. తండ్రి, నేను బాగానే తింటున్నాను, మంచి వస్త్రాలే ధరిస్తున్నాను, అన్ని భోగాలు అందుబాటులోనే ఉన్నాయి. కానీ భోగాలన్నీ ఎవరికి వాడు సంపాదించుకొని అనుభవిస్తేనే వాడికి ఆనందం కలుగుతుంది. ఎవరో సంపాదించుని వాడుకుంటే వాడు అసమర్థుడు. వాడికి ఆ భోగాలు అనుభవించడంలో ఆనందం ఉండదు. ప్రస్తుతానికి నువ్వు ఇచ్చే భోగాలన్నీ నేను ఒక ఆకలి లేని వాళ్ళలాగా, ఒక పనికిరాని వాళ్ళలాగా అనుభవిస్తున్నాను. నేను ఈర్ష్యతో పగతో దహించుకుపోతున్నాను. రాజసూయ యాగంలో పాండవుల ఐశ్వర్యం చూశాక నాకు వాళ్ళ మీద పగ పెరిగిపోతుంది. సాధారణమైన ఐశ్వర్యం చూసి నేను పెద్దగా చలించను. విశేషమైన ఐశ్వర్యాన్ని చూసి కూడా అసూయపడను. కానీ ఊహాతీతమైన యుధిష్ఠిరుడి ఐశ్వర్యాన్ని చూశాక నా మనసు దహించుకుపోతుంది. అటువంటి సంపద ఎవరు ఎక్కడ చూసుండరు, వినుండరు. అటువంటి సంపద చూశాక ఏదో ఒక ఉపాయంతో, అది ధర్మమైన అధర్మమైన, నా సొంతం చేసుకోవాలని నాకు అనిపిస్తుంది. లేకపోతే నా ప్రాణాలు నిలిచేలా లేవు అని అన్నాడు. ధృతరాష్ట్రుడు కొంచెం మెత్తబడ్డాడు అనుకున్నాక జూదంలో పాండవుల సంపదని కాజేయాలనే తన ప్లాన్ ని ధృతరాష్ట్రుడు ముందు పెట్టాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు కురువంశంలో పుట్టి ఇలా మోసం చేసి సంపద కాజేయాలనుకోవడం తప్పని, దీనివల్ల పాండవులతో శత్రుత్వం వస్తుందని ఈ విషయంలో విదురుడితో మాట్లాడి ఒక డెసిషన్ కొద్దామని అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు కోపంతో ఇలా అన్నాడు. విదురుడు ఎవరి పక్షాన మాట్లాడతాడో మనకు తెలియదా? జూదంలో పాండవుల్ని మోసం చేసి ఓడిస్తామంటే అతను ఒప్పుకుంటాడా? నువ్వు ఈ పథకాన్ని ఆమోదించకపోతే నేను బ్రతకను, ఆత్మహత్య చేసుకుంటాను.